Welcome to DRTSPR shown in me Dr. Tangella Shiva Prasad Reddy alias Dr. TSPR. Namaste, Adab, hello and a warm welcome to Dr. KJ Ramesh Garu. He is the weatherman of not just India, the world, former Director General, Indian Meteorological Department. After we have exposed, we say very sorry. మేము చాలా బాధతో చెప్తా ఉన్నాం, ఆధారాలతో మనం షో చేస్తాం. వారు ఎంతో కష్టపడి ముందస్తు సమాచారం ఉన్న విజయవాడ ఎందుకు మునిగింది, బుడమనేరు అక్కడ చూసాం. గతంలో ఏం మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు, మళ్ళా కేంద్ర ప్రభుత్వం వచ్చి ఆర్మీ ద్వారా దాన్ని పూర్తి చేస్తుంటామని. ఇంతకుముందు ఒకలాగంటే పాలకులకు సరైన సమాచారం ఇవ్వడం లేదా అధికారులు? స్థిరంగా ఉండేది అధికారులు. పర్మనెంట్ ఎంప్లాయీస్ ఆర్ bureaucrats and other state or central government employees. Are they not providing sufficient information to the politicians, to the party in ruling? That is what is a big concern, because precious lives have been lost. ఎంతో విలువైనటువంటి ప్రాణాలు పోయినాయి, ఆస్తి నష్టం. మళ్ళీ దీన్ని పూడ్చడానికి మళ్ళీ ప్రజాధనాన్ని వాడతారు, ప్రజలపై మళ్ళీ పన్నుల భారం. మరి ఇంత పెద్ద ఉపద్రవం జరిగితే కేంద్రం కూడా దీన్ని వాయనాడు కన్నా పెద్ద ఉపద్రవం అని మేము అంటున్నాం. లెక్క చెప్పండి, ఎంతమంది కొట్టుకుపోయారు, ఎన్ని ఇండ్లు ఇదైనాయి, ఎంతమంది చనిపోయారు, పరిస్థితి ఏంది అంటే చెప్పడం లే అక్కడ. అదే సమయంలో ఖమ్మంలో తెలంగాణలో కూడా అక్కడ బుడమనేరు విజయవాడను ముంచిందా, ఇక్కడ మున్నేరు ఖమ్మంను ముంచిందా, ముందస్తు సమాచారం ఉన్నా ఇక్కడ కూడా ప్రభుత్వం ఏ విధంగా, రేవంత్ రెడ్డి గారిని నేను తప్పుపట్టడం లేదు, పాపం ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇదే రమేష్ గారు ఆధారాలతో, మళ్ళీ చెప్తున్నాను, వీ హ్యావ్ కలెక్టెడ్ డేటా ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, weather data from the Andhra Pradesh official government website and similarly from Telangana government websites only. If the data is there, how is that data has not been provided to the ruling party, chief ministers or concerned ministers? Who is to be blamed? So the same data again we are providing in Khammam aspect also. Did Munneru flood Khammam? Was prior information not there? Yes, it is there. But still how? But the second phase, today they have gone. They have sent the Ponguleti Srinivas Reddy minister, and we appreciate it. Now in advance they have gone. They have been announcing. So అది పెద్ద మార్పు. మొన్న మన షోస్ తర్వాత ఈ రోజు అధికారికంగా అధికారులు కూడా అక్కడ ముందస్తు సమాచారం ఉన్న సమాచారాన్ని బట్టి అక్కడ లోగట్టు ప్రాంతాల్లో ప్రజలను అక్కడ నుంచి వార్నింగ్స్ ఇస్తూ వారిని అక్కడ నుంచి అక్కడ నుంచి తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రెండు షోల ద్వారా వచ్చిన ఎఫెక్టే ఇది అని నేను చెప్తాను. కాదని తప్పు చెప్పమనండి, ఎందుకంటే పవర్లో ఉన్నప్పుడు ఏం మాట్లాడతారు, పవర్లో పోయిన తర్వాత ఏం మాట్లాడతారు నేను ఒకసారి చూపిస్తాను. అందుగురించి ప్రజలారా మీరు అప్రమత్తంగా అండి. ప్రతి క్షణం మీరు వెదర్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఏం జరుగుతుందో వాళ్ళపై వీళ్ళపై కాకుండా మన ప్రాణాలు, మన ఆస్తి, చాలా మన పిల్లలు మనకు చాలా ముఖ్యం. అందుగురించే మనం కూడా చైతన్యవంతులు కావాలా, మనం కూడా సమాచారాన్ని తీసుకోవాలి. అధికారులు మోసం చేసి ఏదే విధంగా అయితే నార్త్ కొరియాలో ఉరిదీశారు, మేము అటువంటి మాటలు మాట్లాడడం. ప్రజాస్వామ్యం చట్టబద్ధంగా ఆధారాలతో నిరూపణ అయిన తర్వాతనే వారికి శిక్ష పడాలి, ఎవరైనా సరే. ఇట్ హ్యాస్ టు బి ప్రూవ్డ్ ఇన్ ది కోర్ట్, ఇన్ ది ట్రయల్, ఓన్లీ దెన్ దే షుడ్ బి ప్రాసిక్యూటెడ్. బట్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్? అది. సో ముందస్తు మాటగా నేను వారి తీసుకునే ముందు ఒక చిన్న వీడియోలు చూపిస్తాను, ఎందుకంటే మనం చట్టం, రాజ్యాంగం ఆధారం ప్రకారం పోతాం. ఇక్కడ మనకేం పార్టీల పట్ల ఇప్పుడు చూడండి వారు ఏమన్నారు. అందరి ఇళ్ళకి నీళ్లు వచ్చాయి, అదేం పెద్ద బాధ లేదు, మా ఇంట్లో కొన్ని నీళ్ళు వస్తే వస్తాయి, మా ఇంట్లో కొన్ని నీళ్ళు వస్తే వస్తాయి. ఏమైపోతుందండి దానికి? కానీ అందరి ఇళ్ళకి నీళ్లు వచ్చినట్లుగా మీ ఇంటికి నీళ్లు రాలేదు చంద్రబాబు గారు. మీ ఇల్లు కృష్ణా నదిలో ఉంది కాబట్టి మీ ఇంటికి నీళ్లు వచ్చాయి. మరి విజయవాడని బుడమేరు ఎలా ముంచేసింది? కరకట్ట మీద ఉన్న మీ అక్రమ నివాసం మునగకుండా ఉండటానికి వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ గేట్లను ఒక్కసారిగా ఎత్తేయటంతో విజయవాడని వరద ముంచేసింది. మా ఇల్లు కాపాడుకోవడం నీళ్లు అక్కడ వదిలిపెట్టామంట, ముంచేసామంట. అందరి ఇళ్ళకి నీళ్లు వచ్చాయి, అదేం పెద్ద బాధ లేదు, మా ఇంట్లో కొన్ని నీళ్ళు వస్తే వస్తాయి, మా ఇంట్లో కొన్ని నీళ్ళు వస్తే వస్తాయి. ఏమైపోతుందండి దానికి? వచ్చాయి, పోయినాయి, ఇల్లు కూలిపోతుందని పారిపోయాను. కాలమ్స్ తో కడితే, కాంక్రీట్ తో కడితే ఆ ఇల్లు ఎవరిది? నాది కూడా కాదు, రెంటెడ్ ఇల్లు. విన్నారుగా, అందరి ఇళ్లకి నీళ్లు వచ్చాయి, అదే పెద్ద బాధ లేదట. అవును మరి, 4 రోజులుగా వరదలో చిక్కుకున్న 5 లక్షల మంది ప్రజలకు బాధ, కానీ మీకేం బాధ ఉంటుంది చెప్పండి? అందరి ఇళ్ళకి నీళ్లు వచ్చాయి, అదేం పెద్ద బాధ లేదు. సో ఈ విధంగా ఇటువంటి స్టేట్మెంట్స్ వారు ఇస్తా ఉన్నారు. మనం అది కూడా చూసాం, మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ రాకుండా డైవర్ట్ చేయాలని ఒక నిర్ణయం తీసుకుంది. ఇలా వస్తున్న బుడమేరు వాగు దారిని మళ్లించడానికి ఈ ప్రదేశంలో 11 గేట్లతో ఒక బ్యారేజ్ నిర్మించారు. సో దీని వల్ల ఇంకా ఫ్యూచర్ లో బుడమేరు వరద నీరు అనేది సిటీలోకి ఎంటర్ అవ్వదు అని అనుకున్నారు. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఏంటి అంటే ఈ కృష్ణ ఇది ఎందుకంటే మేము ఆధారాలతో చూపించాం.
ఇక గతంలో చూడండి నిజంగా వైసీపీ ప్రభుత్వం స్పందించగానే ఉంటే, కానీ వాళ్ళు స్పందించలేదంటే వాళ్ళ నాయకుడు అమెరికాలో ఉన్నాడు, ఇక్కడ ముఖ్యమైన మంత్రులు వేరే బిజీగా ఉన్నారు. నిజంగా వీళ్ళు కనుక ఆ వరద నీరు కృష్ణా నది వరద వస్తుందని చెప్పి వాళ్ళు ముందుగానే గ్రహించి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టయింటే రాయలసీమలో, నీరు లేని రాయలసీమలో, కరువున్న రాయలసీమలో చెరువులు కానీ, కుంటలు కానీ, పంట కాలువలు కానీ, మిగతా ప్రాజెక్ట్స్ అన్నింటిలో నీళ్ళు కలకల్లాడాయి. అంటే వీళ్ళు మంత్రుల్లా ఎవరు ప్రవర్తించట్లేదు. వీళ్ళకి ఏదో ఒక చిన్న హైన్ పీరియడ్ లాగా ఉంది. వీళ్ళకి కృష్ణా నదికి వరద వస్తుందని ముందే వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చారు. ఇస్తే ఇది గమనించండి, కృష్ణానదికి వరద వస్తుంది ముందరే. ఇప్పుడు మీకు ఇవ్వలేదా ఉప ముఖ్యమంత్రి గారు? మీరు చెప్పాలి కదా చంద్రబాబు నాయుడు, మీరు చెప్పాలి. మీకు లేదా? ఆధారాలతో చూపించాం షోను. సో ఇది వాళ్ళ పరిస్థితి. ఇక చూడండి, బుడమేరు గండ్లు పూడ్చేందుకు ఆర్మీని పిలుస్తున్నాం. ఇంకా దీని పట్ల ఏమంటారు మీరు చెప్పండి. ఇంతకుముందు సమాచారం లేరు అందరూ, మన సమాచారం ఉంది, మీకు అవగాహన కూడా ఉంది. ఇది పరిస్థితి. సో ఇది ఈరోజు మన టాపిక్. ఇది ఖమ్మం. అంటే ఇంత ఉధృతంగా గోదావరి నది కూడా నేను చూడలేదు. ఇది ప్రకాష్ నగర్ దగ్గర ఉన్నాను నేను ప్రస్తుతం. ప్రకాష్ నగర్ ఏరియాలో ఇల్లులు మొత్తం ఇది దాదాపు మన మార్కెట్ ఏరియా మాట ఇదంతా. ఈ మార్కెట్ ఏరియా పక్కన తొలిసూపు మేరలో కూడా అసలు కనబట్టలేదు. సిచ్యువేషన్ అంటే ఇంత ఉధృతంగా గోదావరి నది కూడా నేను చూడలేదు. ఇది ప్రకాష్ నగర్ దగ్గర ఉన్నాను నేను ప్రస్తుతం. ప్రకాష్ నగర్ ఏరియాలో ఇల్లులు మొత్తం ఇది దాదాపు మన మార్కెట్ ఏరియా మాట ఇదంతా. ఈ మార్కెట్ ఏరియా పక్కన తొలిసూపు మేరలో కూడా అసలు కనబట్టలేదు. అక్కడ విజయవాడ పరిస్థితి, ఇక్కడ తెలంగాణలో ఖమ్మం పరిస్థితి. ఇక్కడ మున్నేరు ముంచేసింది, అక్కడ బుడమేరు. ముందస్తు సమాచారం ఉన్న అధికారగణం పోయిందా? సిచ్యువేషన్ అంటే ఇంత ఉధృతంగా గోదావరి నది కూడా నేను చూడలేదు. ఇది ప్రకాష్ నగర్ దగ్గర ఉన్నాను నేను ప్రస్తుతం. ప్రకాష్ నగర్ ఏరియాలో ఇల్లులు మొత్తం ఇది దాదాపు మన మార్కెట్ ఏరియా మాట ఇదంతా. ఈ మార్కెట్ ఏరియా పక్కన తొలిసూపు మేరలో కూడా అసలు కనబట్టలేదు. చూడండి సార్, ఇంత పెద్ద ఉపద్రవం, అన్యాయం అండి. ఏమంటారు సార్ దీని గురించి? మిగతా చూపించి మీ దగ్గర చర్చలు మనం దీని గురించి మీరు ఏం చెప్తారు సార్? ఇది ఎక్స్పెక్టేషన్స్. చూడండి, అమరావతి కూడా మళ్ళీ ఒక వీడియో వచ్చింది. ఇది ఎక్స్పెక్టేషన్స్, ఇది రియాలిటీ. కరెక్ట్. అమరావతి దాన్ని ఎవ్వరు హైలైట్ చేయట్లేదు. ఆ ప్రాంతమే కాదు, మనం అనుకున్నట్టు ప్రకాశం బ్యారేజ్ కి డౌన్ స్ట్రీమ్ లో తెనహలి, బాపట్ల, నిజాంపట్నం, నాగైలంక, కొల్లేరు వరకు ఇటువైపు ఎవరు పట్టించుకోవట్లేదు. అసలు ఎవరు చూపిస్తలేరు సార్. ఇది మనం తప్ప. ఇప్పుడు చూడండి, ఇది ముందస్తు మనం మళ్ళొక్కసారి వాళ్ళకి చెప్తా ఉన్నాం. ముందస్తు ప్రజలు చేశారు. గుంటూరు, గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు, అక్కడక్కడ మోస్తారు వర్షాలు పడుతున్నాయి. అలానే తెలంగాణలో కూడా సిద్దిపేట, నిర్మల్, నిజామాబాద్ లో 150 to 200 mm భారీ వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ లో కూడా రాత్రి 70 mm వర్షం పడింది. ఈ అల్పపీడనం నెక్స్ట్ 40 hours లో వాయుగుండంగా మారి సెప్టెంబర్ 11th వెస్ట్ 4th నాడు ఇచ్చాడు ఈ వ్యక్తి 2 రాష్ట్రాల గురించి. వాళ్ళకే ముందస్తు సమాచారం ఉంటే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ద్వారా మళ్ళీ ఒకసారి ప్రశ్నిస్తున్నా సార్, ప్రధానమంత్రి నుంచి ముఖ్యమంత్రుల వరకు అధికారులకు సమాచారం ఉండదా? ఉండదా సార్? 100% ఉందండి. మనం ఈసారి అట్లీస్ట్ తెలంగాణ వాళ్ళు కొంచెం రెస్పాండ్ అయ్యారు. దట్స్ ఎ గుడ్ చేంజ్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం మనం. చెప్పండి సార్. ఇప్పుడు మనం 4వ తారీఖు నుంచి ఇప్పుడు మీరు చూసుకుంటే ఈస్టర్న్ తెలంగాణ అండి. ఈస్టర్న్ తెలంగాణలో రైట్ ఫ్రమ్ మెయిన్ ములుగు, జయశేఖర్ భూపాలపల్లి, తర్వాత భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం,
ఆ వైపు నుంచి ఎక్కువ వర్షం పడింది. ఆ వర్షం అంతా పాలేరు మున్నేరు మీదుగా ఖమ్మం ద్వారా కృష్ణా నదిలో నాగాయలంక నందిగామ తర్వాత జాయిన్ అవుతుంది. దాని ఎఫెక్ట్ ఖమ్మంలోనే కాదు, ఆ, మ్, విజయవాడ హైదరాబాద్ హైవే మధ్యలో కూడా బ్రిడ్జ్ బ్రేక్ అయింది, ట్రాఫిక్ కొలాప్స్ అయింది. అది కూడా మనం చూసాం. అది కూడా మున్నేరు ఆ, ప్రభావమేను కృష్ణా నదిలో కలిసే ముందు. తర్వాత ఇంకొక ఏరియా వేర్ ఫ్లడింగ్ హ్యాజ్ హ్యాపెండ్ ఈ మహబూబాబాదు, డోర్నకల్లు, సూర్యాపేట ఏరియాలో కూడా ఎక్కువ వర్షం పడింది. ఆ, ఆ, ఇది ఈ రెండు జోన్స్ నుంచి వచ్చిన వర్షం చిన్న చిన్న రివులెట్స్, మున్నేరు, ఆ, పాలేరు, ఆ, ఇవన్నీ ఆలేరు, ఇవన్నీ ఏంటి 100 కిలోమీటర్లు ఇంచుమించు ఆ, పరివాహక ప్రాంతాలున్న రివులెట్స్ అండి, నదులు, చిన్న చిన్న నదులు. వీటిని వాగులు అంటాం, వాగులు వంకలు అంటాం. సో ఈ ఏరియా ఇప్పుడు మనం ఇప్పటిదాకా మన సిస్టమ్ అంతా కాన్సన్ట్రేషన్ ఏది, పెద్ద నదులు, గోదావరి, కృష్ణ, ఆ, మ్, ఆ, పెన్నా, ఆ, ఇటువంటి పెద్ద తుంగభద్ర. నది, మహానది, ఇటువంటి పెద్ద నదుల మీద మనది ఎక్కువ ఫోకస్. వాటిని చేస్తూ కూడా మనం చిన్న చిన్న క్యాచ్మెంట్స్ లో, వాగులు వంకల క్యాచ్మెంట్స్ లో కూడా 100 కిలోమీటర్ల లోపు ఆ, ఉన్న క్యాచ్మెంట్స్ కూడా హెవీ రెయిన్ పడుతూ ఉంటే మనం అక్కడ వచ్చే ఫ్లడింగ్ ను యాంటిసిపేట్ చేయగలగాలి. అది యాంటిసిపేట్ చేయగలిగిన సిస్టమ్ మన దేశంలో మొట్టమొదట ఉంది. ఏ రాష్ట్రంలో లేదండి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోనే ఉంది ఈ సిస్టమ్. సో కర్ణాటకలో కూడా వాళ్ళు ఉపయోగిస్తారు. వాళ్ళకన్నా ఎక్కువ మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ లో మోర్ ఎక్స్పీరియన్స్డ్. సో అందుకని మనమే దీన్ని ఆ, మ్, పూర్తిగా ఉపయోగించుకోవాలి. చూడండి, ఒక తెలంగాణలోనే మీకు 1300 రెయిన్ గేజ్ స్టేషన్లు, వెదర్ స్టేషన్స్ ఉన్నాయండి. సో కంటిన్యూస్లీ ఇది 1వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు వచ్చిన వర్షం ఇదేంటి, విజయవాడ, ఖమ్మము ఏరియాలో తర్వాత వర్షం వచ్చిన తర్వాత ఇది పైకి నార్త్ వెస్ట్ ఏరియాలో తెలంగాణ వైపు, నిజామాబాద్ అటువైపు వెళ్ళింది వర్షం. సో వర్షం ముందు సూచనలు ఉన్నాయి. మీరు ముందు పైకి వెళ్తే ప్రసాద్ గారు ఐఎండివి ఉన్నాయి కదా, ఇదంటారా? లేదు, ఐఎండి ఉంది కదా కలర్ కోడెడ్. ఇదంటారా? ముందు ఇది ఎస్ 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 కిందికి రండి, కింది నెక్స్ట్. సో వీటిలో చూడండి, మీకు 31వ తారీఖు, ఎందుకంటే ఫస్ట్ విజయవాడ దగ్గర ఆ, గుంటూరు జిల్లాలో పడ్డ వర్షం తర్వాత వచ్చింది ఖమ్మంకి. సో ఇది ఆల్రెడీ 4 రోజుల ముందే 27వ తారీఖు మీకు ఆరెంజ్ అలర్ట్ తోటి తెలంగాణ ప్రాంతానికి ఇచ్చారు. తర్వాత నెక్స్ట్కి వెళ్తే ప్రసాద్ గారు, దీన్ని నెక్స్ట్ డే కూడా మళ్ళీ కన్ఫర్మ్ చేస్తూ రెడ్ కలర్ ఇచ్చారు 30-31 మధ్యలో. సో ఇది ఇంత కనీసం 3 రోజుల ముందు ఇంత హెవీ రెయిన్ వస్తుందని తెలుస్తున్న తర్వాత ఏ టైంలో వర్షం స్టార్ట్ అవుతుంది అన్నది మనకున్న రెయిన్ గేజెస్ ఉన్నాయి. 15 నిమిషాలకు ఒకసారి మీరు తెలంగాణ దానికి వెళ్ళండి ప్లీజ్. ఈ రోజు చూపించిన తెలంగాణ దానికి కిందకి రండి. అది ఇది చూడండి, మనకి ఈరోజు మార్నింగ్ నుంచి వచ్చిన వర్షం అండి. మార్నింగ్ 8:30 తర్వాత ఇప్పటి వరకు 4 గంటల వరకు వచ్చిన వర్షం. సో దీన్ని ఇంత 10-15 నిమిషాలకు ఒకసారి అగ్రిగేట్ చేస్తూ మ్యాపుల మీద చూపించే వ్యవస్థ ఉన్నప్పుడు మనం ఐఎండి వార్నింగ్ వచ్చిన తర్వాత ఏ టైంలో వర్షం స్టార్ట్ అవుతుంది అనేది మన నెట్వర్క్ ద్వారానే తెలుస్తుందండి. తెలిస్తే ఏ ఏరియాలో ఎంత షార్ట్ డ్యూరేషన్ లో ఎక్కువ ప్రెసిపిటేషన్ ఎక్కువ పడుతోంది. ఇది చూడండి, పర్టికులర్లీ ఒక స్టేషన్ లో రెడ్ కలర్ ఉంది చూడండి ప్రసాద్ గారు. ఒక స్టేషన్ లో రెడ్ కలర్ ఉంది, మిగిలినవన్నీ బ్లూలు ఉన్నాయి పైన అక్కడ. ఇది సో ఆ ఒక్క స్టేషన్ లో ఎక్స్ట్రీమ్ రెయిన్ ఫాల్ ఉంది, చుట్టుపక్కల మోడరేట్ రెయిన్ ఉంది. సో ఆ ఏరియా నుంచి రన్ ఆఫ్ ఎక్కువ అవటానికి అవకాశం ఉంటుంది. తర్వాత దీన్ని ముందు మ్యాప్కి వెళ్ళండి ప్రసాద్ గారు, తెలంగాణ స్టేట్వి. ముందు దీనికన్నా ముందుది ఇంకొంచెం బ్యాక్ తెలంగాణ మ్యాపే. ఇది చూడండి, తెలంగాణలో ఇప్పటి వరకు
హైయెస్ట్ రెయిన్ఫాల్ అక్యుములేట్ అయింది కూడా అక్కడే. మన దగ్గర ఈస్ట్ వైపు ఆ, ఆ, భద్రాద్రి జిల్లా, తర్వాత కొత్తగూడెం, ములుగు, ఆ, ఆ, ఆ ఏరియాలోనే ఎక్కువ రెయిన్ఫాల్, వేరే ప్రాంతాల కన్నా ఎక్కువ రెయిన్ఫాల్ వచ్చింది. అదే ప్రాంతంలో మీకు 5 సెంటీమీటర్లు 4 సెంటీమీటర్లు వచ్చినా సరే ఇమ్మీడియట్లీ ఫ్లడ్ వస్తుంది అనమాట. సో మన దగ్గర మనం డైలీ సీజన్ అంతా అక్యుములేట్ చేస్తున్నాం. ఒక విధంగా ఐఎండి ఫోర్కాస్ట్ ఉంది, దాని మీద ఎప్పుడు వర్షం ఏ ప్రాంతాల్లో స్టార్ట్ అయింది, ఏ టైంలో స్టార్ట్ అయింది, ఏ ఇంటెన్సిటీతో స్టార్ట్ అయింది అన్నది కూడా మనకు తెలుస్తుంది. ఇవన్నీ ఉన్నప్పుడు మనం యాంటిసిపేట్ చేయగలగాలి ఇక్కడ పడ్డ వర్షం ఏ ఏ ప్రాంతాలకి. డౌన్ స్ట్రీమ్లో ఖమ్మం ఉందా, డౌన్ స్ట్రీమ్లో ఇంకో ఊరుందా, ఆ ఊళ్ళో క్యారింగ్ కెపాసిటీ ఏమిటి, ఎంత పాపులేషన్ ఉంది, వాళ్ళని వార్న్ చేయాలి అన్న సిస్టమ్ని మనం డెవలప్ చేసుకోవాలి. ఆ సిస్టమ్ ఉంది, అది ఎందుకు 31 తారీఖు ఆగస్టు 2 సెప్టెంబర్ మధ్యలో పనిచేయలేదన్నది మన వైఫల్యం అన్నమాట. సో ఇప్పుడు దాని తర్వాత మళ్ళీ నిన్న మొన్న వర్షం వచ్చింది, నిన్న రాత్రి నుంచి వస్తుంది. మొన్న వచ్చిన వార్నింగ్ ప్రకారం నిన్న రాత్రే స్టేట్ గవర్నమెంట్ అలర్ట్ చేసింది. యాక్చువల్లీ మీరు ప్రసాద్ గారు కిందికి వెళితే దెర్ ఇస్ ఎ వీడియో క్లిప్ ఫ్రమ్ ద టీవీ ఛానల్ సేయింగ్ దట్ 5 రోజుల తర్వాత వర్షం తగ్గిందని పునర్వాస కేంద్రాల నుంచి ఇంటికి వచ్చిన వాళ్ళు మళ్ళీ పునర్వాస కేంద్రాలకు మళ్ళీ వెళ్ళటం మొదలెట్టారు నేను రాత్రి తర్వాత అలర్ట్స్ మూలాన. సో ఈ విధమైన పరిస్థితులు డెవలప్ అవుతున్నప్పుడు ఇది ఎందుకు అవుతుంది? కొద్దిపాటి వర్షం పడ్డా సరే ఖమ్మం ఏరియాలో ఫ్లడింగ్ వస్తుంది. ఎందుకంటే ఆ ఏరియాలో మీకు చూపించాను ఆల్రెడీ, అప్స్ట్రీమ్ ఏరియాలో, మున్నేరుకున్న అప్స్ట్రీమ్ ఏరియాలో హైయెస్ట్ రెయిన్ఫాల్ వచ్చేసింది ఆల్రెడీ తెలంగాణలో. ఇదంటారా? లేదు, ఇప్పుడు ముందు చూసిన బ్లాక్ కలర్ది ఇది హైయెస్ట్ రెయిన్ఫాల్ వచ్చేసింది ఆల్రెడీ ఈస్టర్న్ స్టేట్లో. సో దీని మూలన మీకు కొంచెం 2 సెంటీమీటర్స్ 3 సెంటీమీటర్లు పడ్డా మళ్ళీ 2 అడుగులు 3 అడుగులు ఖమ్మం ఏరియాలో వాటర్ లెవెల్ పెరిగే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఎందుకంటే సాయిల్ సాచురేట్ అయిపోయింది, సాయిల్ అబ్జర్వ్ చేసుకోలేదు, ఉన్న వర్షం అంతా మీకు డౌన్ స్ట్రీమ్లో రావాల్సిందే. సో ఇక్కడే కాదు, దీని ఎఫెక్ట్ ఏమిటి? కృష్ణా నదిలోనూ ఇన్ఫ్లో పెరిగింది, నాగార్జున సాగర్ నుంచి రిలీజెస్ పెరిగాయి, పులిచెంతల నుంచి కూడా రిలీజెస్ పెరిగాయి. ఆ విధంగా మళ్ళీ ప్రకాశం బ్యారేజ్ దగ్గర కూడా వాటర్ లెవెల్స్ పెరుగుతున్నాయి. ఈ విధంగా చూస్తే ఈవెన్ బుడమేరు నుంచి కూడా నిన్న మొన్న పడ్డ వర్షాలకి 2 అడుగులు లెవెల్ ఈవెన్ సింగునగర్ ఏరియాలో కూడా మొన్నటి కంపారిజన్లో పెరిగింది. అది మళ్ళీ తగ్గుతుంది లేండి వర్షం తగ్గిన వెంటనే. సో ఈ విధమైన డే టు డే వేరియేషన్స్ ఫ్లడ్ లెవెల్లో ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ తర్వాత అయినా మనం యాంటిసిపేట్ చేయగలగాలి. వర్షం ఎప్పుడు వస్తుంది, వచ్చిన వర్షం నదిలో ఖమ్మం చేరడానికి ఎన్ని గంటలు పడుతుంది, ఇవన్నీ చేతిలో థంబ్ రూల్స్లో చెప్పే ప్రాక్టీసెస్ అండి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి. ఇవన్నీ ఉన్నప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేయకపోవటం, ప్రజల్ని కాపాడకపోవటం, వాళ్ళ ఆస్తుల్ని ప్రభుత్వ ఆస్తులే కాదు ప్రజల ఆస్తులను కూడా కాపాడలేకపోవటం నిజంగా ఇది బాధాకరమైన డెవలప్మెంట్ అండి. బాధాకరమైన డెవలప్మెంట్. ఇప్పుడు మీరు చెప్పినట్టు దీని ఎఫెక్ట్ ఇప్పుడు ఇది కూడా సో ఇది చూడండి, వచ్చిన వర్షం అంత ముందు ఆల్రెడీ పాలేరు మున్నేరు నుంచి కృష్ణానది కలిసే ముందు మధ్యలో వస్తుందండి ఖమ్మం మున్నేరు నుంచి. అక్కడ మరి 3 బ్రిడ్జిలు ఉన్నాయి. 3 బ్రిడ్జిల్లో ఎంత నీరు పోతుంది, బ్రిడ్జిలకు కూడా డ్యామేజ్ అయింది. టీవీలు ఆల్రెడీ చూపించాయి. బ్రిడ్జిల్లో కూడా బ్రిడ్జ్ ఎడ్జెస్లో క్రాక్స్ వచ్చాయి. సో ఇవన్నీ చూస్తే ఇంత అన్ప్రెసిడెంటెడ్ సిచ్యువేషన్ మనం ఎందుకు ఇది ఇక్కడ చూడండి, ఆల్రెడీ హైయెస్ట్ రెయిన్ఫాల్ దీని అప్స్ట్రీమ్ ఏరియాలో క్యాచ్మెంట్ ఏరియాలో మున్నేరు క్యాచ్మెంట్ ఏరియాలో అయింది, భద్రాద్రి కొత్తగూడెం ములుగు ఆ ఏరియాలో. సో ఆ నీరే మున్నేరులోకి వస్తుంది. సో వచ్చిన తర్వాత ఆ నీరంతా ఎంత వాల్యూమ్, ఎంత వాటర్కి, 1 కిలోమీటర్కి 1 స్క్వేర్ కిలోమీటర్కి 1 అవర్కి 1 సెంటీమీటర్ పడితే మీకు 1000 లీటర్ల వాటర్ వస్తుందండి. ఇది చేతి తంబురులు. మళ్ళొక్కసారి చెప్పండి. 100 స్క్వేర్ కిలోమీటర్ల ఏరియాలో
మళ్ళొకసారి 100 స్క్వేర్ మీటర్ల మన ఏరియాలో ముఖ్యమంత్రులకు కూడా ఇది 20 అవగాహన సెంటీమీటర్ల వర్షం 24 గంటల్లో పడిందంటే ఎంత వాటర్ కలెక్ట్ అయి ఉంటుంది, ఎంత వాటర్ నదిలోకి వస్తుంది, నది క్యారింగ్ కెపాసిటీ ఎంత, ఆ, దాన్ని ఎంక్రోచ్మెంట్ జరిగిన తర్వాత ఎంత మిగులుంది, ఆ, అవన్నీ క్యాల్కులేషన్లు రెడీలీ 5 నిమిషాల కన్నా ఎక్కువ టైం పట్టదండి. సో 5 నిమిషాల కన్నా ఎక్కువ టైం పట్టదు. చంద్రబాబు నాయుడు గారు, అక్కడ పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కేబినెట్. ఎందుకంటే వారు ఈ రోజు చాలా సంతోషకరం. అట్లీస్ట్ నిన్నటి నుంచి వారికి మళ్ళీ ముందస్తు సమాచారం తెలిసి అక్కడ నుంచి ఖాళీ చేయించే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో శుభ పరిణామం. ఇది ఒక లెసన్ గా తీసుకోవాలా. కానీ ప్రతి సంవత్సరం ఇంత ముందస్తు సమాచారం ఉన్నా ఎందుకు అధికారులు అలర్ట్ గా ఉండలేకపోతున్నారు? ప్రభుత్వ అధికారులు, ఆ పాలన ఉన్నటువంటి పార్టీ మంత్రులకు కానీ ముఖ్యమంత్రి కానీ సమాచారం చేరలేదంటారా? దీనికి ఎవరు బాధ్యత వహించాలి సార్? ఇక్కడ ముఖ్యమంత్రికి కూడా పోతుంటాయి కదా అలర్ట్స్, ముందస్తు సమాచారం. ఆయన మొబైల్ కూడా ఉంటుంది కదా, చీఫ్ సెక్రటరీ మొబైల్కి ఉంటుంది, ఇరిగేషన్ శాఖ మాత్రులు అందరికి ఉంటుంది కదా. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఎవరు దోషులు అంటారు సార్? ఇక్కడ ఇంత క్లియర్ గా కనిపిస్తుంది మీరు చెప్పినట్టు. ఇప్పుడు హైదరాబాద్ అనేసరికి అందరు అలర్ట్ అవుతారండి. ఇప్పుడు చిన్న వాగుల నుంచి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఖమ్మం లాంటి ఏరియాలో ఇంత పెద్ద ఎత్తున ఈ వరద వచ్చి ముంపు జరిగినట్లు దీన్ని ఊహించగలగటం, ఆ ఏరియాలో ఈవెన్ మీకు అడ్వాన్స్ వార్నింగ్ ఉన్న డిస్ట్రిక్ట్ అథారిటీస్ రెస్పాండ్ చేయడానికి కూడా ఎక్కువ టైం పడుతుంది. హైదరాబాద్లో లెవెల్ ఆఫ్ ప్రిపేర్డ్నెస్, డిస్ట్రిక్ట్లో ఉన్న లెవెల్ ఆఫ్ ప్రిపేర్డ్నెస్ చాలా డిఫరెన్స్ ఉంది. సో ఇప్పుడు దీని ఎక్స్పీరియన్స్ ఏమిటంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఆ విధమైన అవర్ టు అవర్ మానిటరింగ్ సిస్టము, రెయిన్ఫాల్, రన్ ఆఫ్, ఎంత రివర్లో ఎంత వాటర్ పెరుగుతుంది, ఏ రివర్లో చిన్న వాగులను కూడా ఇప్పుడు వదలకూడదు మనకి ఈ ఎక్స్పీరియన్స్ తర్వాత. సో ఇప్పుడు విజయవాడ అయినా సరే, ఖమ్మం అయినా సరే, ఇది జరిగింది కృష్ణానది నుంచి ముంపు కాదండి. మున్నేరు, పాలేరు, బుడమేరు ఇటువంటి చిన్న ఉపనదులు, వాగుల నుంచి జరిగిన నష్టం ఇది. సో దీని గురించి లెసన్ ఏంటంటే ఏ చిన్న క్యాచ్మెంట్లో కూడా షార్ట్ డ్యూరేషన్ హెవీ ప్రెసిపిటేషన్ స్టార్ట్ అయిన వెంటనే అది హెవీ ప్రెసిపిటేషన్ వస్తుందని మున్సూచక అలర్ట్స్ మెడ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వెంటనే ప్రిపరేషన్ తయారు చేసుకోవాలి, రెస్పాన్స్ సిస్టమ్ను బిల్డ్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈరోజు ఒక ఆర్టికల్ వచ్చింది ఇంగ్లీషు దీంట్లో. వన్ ఆఫ్ ది స్టడీస్ రికమెండేషన్ ఈజ్ డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్ సెంటర్లు డిస్ట్రిక్ట్ లెవెల్లో పెట్టాలి ఇప్పుడు. ఎందుకంటే రిస్క్ మేనేజ్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్లు అన్నీ మనకి సెంట్రలైజ్డ్ అయిపోయాయి, స్టేట్ క్యాపిటల్ కానీ నేషనల్ క్యాపిటల్ కానీ. వైనాడ్ తర్వాత మండల్ లెవెల్ అన్నారు సార్. వైనాడ్ తర్వాత మండల్ లెవెల్ పెట్టాలని అన్నారు. ఇప్పుడు ఆల్రెడీ మండల్ లెవెల్ ఉన్నాయి, ఇంకా టౌన్ లెవెల్ పెట్టమని పార్లమెంట్ బిల్ పాస్ చేసింది. కరెక్ట్. వాళ్ళ దగ్గర రిస్క్ మేనేజ్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. డిస్ట్రిక్ట్లో ఫస్ట్ బిల్డ్ చేయటం ఈజీ. డిస్ట్రిక్ట్ నుంచి మండలకి వనరుల్ని, మెషినరీని పురమాయించడం చాలా ఈజీ. అట్లీస్ట్ మనం ఇమ్మీడియట్ చేంజ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో కలెక్టర్ కింద డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్ ఉన్నాయి కాబట్టి వాటిని ఫుల్ స్కేల్లో ఎంపవర్ చేసి రెస్పాన్స్, మిటిగేషన్, రిస్క్ మేనేజ్మెంట్, రిస్క్ రిడక్షన్ స్టెప్స్ చేపట్టాలి. తర్వాత ప్రతి మాన్సూన్ రాకముందే మేలోపే ప్రతి చిన్న పాయలు, నదుల్లో కూడా ఏ గట్లు వీక్గా ఉన్నాయి, ఏ గట్లు సరిగ్గా ఉన్నాయి, చెరువు గట్లు కావచ్చు, వాగు వంకల గట్లు కావచ్చు, నదుల గట్లు కావచ్చు, ఎక్కడెక్కడ వీక్గా ఉన్నాయో ఇప్పుడంటే ఫిజికల్లీ కూడా సర్వే చేయవలసిన అవసరం లేదండి. డ్రోన్ల ద్వారా ఈ సర్వే చేయొచ్చు. చేసి ప్రతి డిస్ట్రిక్ట్లోనూ సపరేట్గా సర్వే చేసి ఆ డేటాను అనలైజ్ చేసి మనం ఎక్కడెక్కడ గట్లని శక్తివంతం చేయాలో, స్ట్రెంగ్తన్ చేయాలో, మాన్సూన్ వచ్చేలోపు అది స్ట్రెంగ్తన్ చేసేస్తే ఈ బ్రీచులు ఉండవు. బ్రీచులను కూడా అరికట్టాలి కదా. దాన్ని మాన్సూన్కు ముందే మార్చ్ ఏప్రిల్ మేలో ఆ సర్వే చేసి వాటిని బండ్ స్ట్రెంగ్తనింగ్ కూడా జరిగిపోవాలండి. చేస్తేనే వర్షాకాలంలో ఎంత వర్షం వచ్చినా సరే బ్రీచులు ఉండకూడదు. గంటల బ్రీచులు ఉంటే మనం ఈ విధంగా కంట్రోల్ చేయలేని ముంపు చూడవలసిన పరిస్థితి వస్తుంది. మనం చాలా ప్రిపేర్డ్నెస్ లెవెల్లో, ప్లానింగ్ లెవెల్లో చాలా వర్క్ చేయాల్సి ఉంటుందండి. వచ్చిన తర్వాత రెస్పాన్స్ అన్నది ఇప్పుడు చూస్తున్నాం. చేసినా సరే చాలా హెల్ప్లెస్నెస్.
8వ రోజు కూడా విజయవాడలో మనం సక్రమంగా తిండి, వాటరు, ఎలక్ట్రిసిటీ పూర్తిగా రెస్టోర్ చేయలేని పరిస్థితిలో ఉన్నాం 8 రోజులు. క్యాపిటల్ పక్కనే ఉంది, అంత పెద్ద సిటీ. విజయవాడలోని ఈ పరిస్థితి ఉంటే డౌన్ స్ట్రీమ్లో మీకు నిజాంపట్నం వరకు లంక గ్రామాలు, నంది నాగయ్యలంక, అక్కడ ఏ పరిస్థితి ఉంటుందో మీరు ఆలోచించండి. ముఖ్యమంత్రి నాది సొంత ఇల్లు కాదు కిరాయి ఇల్లు అని చెప్తున్నాడు చెప్పగానే. అంటే వీళ్ళంతా హైదరాబాద్ స్థిర నివాసం చేసుకోవడం వల్ల విజయవాడ ముంపు ఆ పెద్ద ఎత్తున అసలు అక్కడ అంకెలు బయటికి రావడం లేదండి. వీఆర్ నాట్ గెటింగ్ ఫిగర్స్ హౌ మెనీ హ్యావ్ రియల్లీ బీన్ దీంట్లో అని చెప్పి ఇంకా ప్రజలే అప్లోడ్ చేస్తారండి సోషల్ మీడియాలో. ఇప్పుడు ఆ సోషల్ మీడియాను కూడా ఈ రోజు ఒక మీటింగ్ పోయేస్తే కూడా ముఖ్యమంత్రి వాళ్ళందరూ కూడా సోషల్ మీడియా మీద పడ్డారు ఇప్పుడు, యూట్యూబర్స్ అని. అక్కడ నుంచి సమాచారం వస్తుంది కాబట్టి వీళ్ళకి భయం ఏర్పడింది అంటారా ఇప్పుడు? భయం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీరు అన్నట్టు నాది సొంత ఇల్లు కాదంటాడు. ఉప ముఖ్యమంత్రి సంగతి కూడా మనం చూసాం. మళ్ళీ వీరు స్థిర నివాసం హైదరాబాద్ లో ఉన్నందుకు వాళ్ళకి సమాచారం, ముందస్తు సమాచారం లేదా, ఉన్నా వాళ్ళకి తెలియలేదా, లేక అధికారులు కూడా దాన్ని పట్టించుకోలేదా? ఆంధ్రప్రదేశ్ సంగతి అది. మరి తెలంగాణ ఇంకోటి, నిన్న ఒక వీడియో క్లిప్ చూశాను. ఎవరో ప్రిన్సిపల్ సెక్రటరీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అట, ఆయన పేరు నాకు తెలీదు. ఆయన చెప్తున్నారు వరద వస్తుందని చెప్పినా గోదావరి జిల్లాలో ఖాళీ చేయండి అంటే ఎవరు పట్టించుకోరు. అదేవిధంగా మేము బుడమేరు వరద వస్తుందని చెప్పినా సరే, మా దగ్గర సమాచారం ఉంది, చెప్పినా సరే ఎవరు ఖాళీ చేయరు, రెస్పాండ్ చేయరు. అందుకని ఊరుకున్నాము. సైక్లోన్ అయితే రెస్పాండ్ చేస్తారు, మిగిలిన వాటికి చేయరని అన్నారు. అది ఏ విధమైన రెస్పాన్స్ అండి? ఎంత నార్త్ కొరియాలో ఉరి తీసినట్టు తక్షణమే అతనిపై చర్యలు స్టార్ట్ చేయాలి కదా సార్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఎంత పెద్ద స్టేట్మెంట్! ఆయన టీవీలో డైరెక్ట్ గా మాట్లాడుతున్నారు. అతనిపై పెట్టొచ్చు కదా సార్ ఇవన్నీ హోమిసైడ్ కింద. ఏమోనండి, ఎవరికి అకౌంటబిలిటీ, జవాబుదారీతనం లేకుండా ప్రవర్తిస్తున్న గవర్నమెంట్ మెషినరీని చూస్తున్నాం. చాలా వింతగా ఉంది. ఇప్పుడు మనము ఇప్పుడు అదే అటువంటి వాళ్ళందరూ చట్టపరంగా తీయాలా. ఇప్పుడు ప్రజల బుద్ధి చెప్తారులేండి. ఇప్పుడు యూట్యూబర్స్ అని చెప్పి ఈరోజు బదలాం చేసే ప్రయత్నం, కుటిల ప్రయత్నం కేంద్రం, రాష్ట్రాలు అన్ని చేస్తున్నాయి. అది వారికే గుణపాఠం చెప్తారు. ఎందుకంటే మోడీ గెలిచిందే సోషల్ మీడియా, సామాజిక మాధ్యమాలు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కానీ ఈరోజు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పై పోరాటం చేసిందే ఇటువంటి యోధులు. వారి వల్ల ప్రజా భీష్టం మేరకు కొన్ని తప్పుడు ప్రచారాలు కొందరు పార్టీ పరంగా చేస్తున్నారు, అవి ఖండించాలి. వాటిని ఎప్పుడు కూడా, కానీ ఇప్పుడు ఖచ్చితమైన ఆధారాలతో షోలు చేసే వాళ్ళని కూడా వాళ్ళు రేపు పొద్దున అదే గాడి కట్టే. ఎందుకంటే వాళ్ళకు సమాచారం ఉన్నా, ముందస్తు సమాచారం ఉన్నా, ఏదైతే రేవంత్ రెడ్డి గారిని తప్పుదో పట్టించారో అప్పుడు మనం అన్నాం కదా, చీఫ్ సెక్రటరీ గారిని వారు కానీ గండి ఎట్లా ఉన్నది ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా. ఆ రోజు ఉన్నటువంటి మంత్రి, ఆ బోధన్ మంత్రి ఉండే కదా, ఇరిగేషన్ శాఖ మంత్రి, ఆ రోజు ఇంత గండి పడ్డది, 1200 కోట్లు శాంక్షన్ చేసినాము. మరి ఆ గండిని సమకూర్చలేదు, ఆ బ్రీచ్ను. లేనప్పుడు నీళ్ళు ఎక్కడికి పోయినాయి? అంత పెద్ద వర్షం పడ్డది, గండి పడ్డదని ఆ రోజు మళ్ళా రేవంత్ రెడ్డి గారితో అసలు మొత్తానికే వరద అని చెప్పి మన నీళ్లు లేవని చెప్పించారు. అంటే ఎంత తప్పుదో సార్ అది. మనం ఆ రోజు ఆధారాలతో చేసాం. మరి అదే అధికార గణాన్ని పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు ఈరోజు పాలన చేస్తున్నారు. మరి ఎట్లా అంటారు దీన్ని? ఇప్పుడు అక్కడనేమో స్థిర నివాసం ఇక్కడ ఏర్పరచుకున్నటువంటి రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మిగతా మంత్రులు కానీ, అదేవిధంగా పని చేయలేనటువంటి అధికార గణం ఆధారాలతో మనం రుజువు చేసాం అక్కడ. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా మరి ఇక్కడ తెలంగాణ పరిస్థితి ఏమంటారు? మున్నేరు ఖమ్మంను ఏ విధంగా ముంచిందంటారు? అట్లీస్ట్ ఇప్పుడు ముందస్తు సమాచారం తెలుసుకొని నిన్న ఈరోజు చేస్తున్నారు, శుభ పరిణామం. కానీ ముందు ఏం జరిగిందంటారు? దీనికి ఏం కారణం చెప్పగలం మనం? ఏం కారణం లేదండి. దాని మీద కంటిన్యూస్ లో డేటా వస్తుంది, వెబ్సైట్ లో వస్తుంది. దీన్ని అనలైజ్ చేసి దాని పర్యవసానం ఏంటి, దాని ప్రభావం ఏంటి, ఎలా ఉంటుంది, కండిషన్స్ ఏమిటి, ఇవన్నీ కంటిన్యూస్లీ 24/7 ఆపరేటింగ్ మెకానిజము, మానిటరింగ్ సిస్టము, కమాండ్ కంట్రోల్ సెంటర్లు అంటారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ పోలీస్కే కాదు, ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఉపయోగించాలి. ఇంత ఇన్ఫర్మేషన్ వస్తున్నప్పుడు ఇవన్నీ అసెస్ చేసి కమాండ్ కంట్రోల్ ద్వారా, పోలీసు వ్యవస్థ ద్వారా సిస్టమ్ని అలర్ట్ చేసి యాక్టివేట్ చేసే మెకానిజంని, స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ని రూపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. మీరు ఇది కరెక్ట్ చెప్పారు సార్.
చేసుకోవాలంట. కానీ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పెద్ద ఎత్తున ఇవి ఉన్నాయి కదా. ఉన్న తర్వాత కూడా మళ్ళీ ఏమంటారు ఇది? ఉన్నాయి. ఈ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే వాటిని ఉపయోగించుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాం కదా. ఇప్పుడు అట్లీస్ట్ సెకండ్ టైం ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇప్పుడు అలర్ట్ అవుతున్నారు ఆ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకుని. ఇక ముందు ప్రతి డిస్ట్రిక్ట్లోనూ చిన్న వాగుల క్యాచ్మెంట్లో కూడా హెవీ రైన్ పడితే ఎక్కడ ఫ్లడ్ కావచ్చు. ఈవెన్ ఒక్క బ్రిడ్జ్ బ్రీచ్ అయినా సరే, రైల్వే ట్రాక్ బ్రీచ్ అయితే 4 రోజులు కష్టపడాల్సి వచ్చిందండి. రైల్వే ట్రాక్ మహబూబాబాద్ డోర్నకల్ మధ్యలో విజయవాడ హైదరాబాద్ మధ్య రైల్వే లైన్ రెస్టోర్ చేయడానికి. అక్కడ బ్రిడ్జే లేదు చూడండి. ఎక్కడైతే రైల్వే ట్రాక్ కొట్టుకుపోయిందో బ్రిడ్జే లేదు. అంటే వీళ్ళ ప్రకారం ఉన్న చిన్న పాయ బ్రిడ్జ్ అవసరం లేదు, మట్టి లెవెల్ చేసుకుని రైల్వే ట్రాక్ వేసేస్తే సరిపోతుందని అనుకున్నారు. ఇప్పటిదాకా అది సరిపోయింది. ఇప్పుడున్న ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్, క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్, షార్ట్ డ్యూరేషన్ హై ప్రెసిపిటేషన్లో ఇప్పుడు వాళ్ళన్నీ రీసర్వే చేసి కొత్త బ్రిడ్జులు చిన్న చిన్న వాగుల మీద కూడా కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. దిస్ ఈస్ ద లెసన్ ఫర్ దట్. మళ్ళీ ఒక్కసారి చూపించి మీ లాస్ట్ కామెంట్స్ తీసుకుని. సిచ్యువేషన్ ఎంత ఇంత ఉధృతంగా గోదావరి నది కూడా నేను చూడలేదు. ఇది ప్రకాష్ నగర్ దగ్గర ఉన్నాను నేను ప్రస్తుతం. ప్రకాష్ నగర్ ఏరియాలో ఇల్లులు మొత్తం ఇది దాదాపు మన గ్రౌండ్ ఫ్లోర్ పూర్తిగా మునిగిపోయిందండి. రెండోసారి ఇది మార్కెట్ ఏరియా మాట ఇదంతా. ఈ మార్కెట్ ఏరియా అట చూడండి. తెలుసూపు మేరలో కూడా మార్కెట్ ఏరియా అంటే ఆహ్వానిస్తున్నాం మేము జిల్లా మంత్రులను, ముఖ్యమంత్రి గారిని, చీఫ్ సెక్రటరీ గారిని ఆహ్వానిస్తున్నాం. మేమేమైనా తప్పు చూపిస్తే నా నంబరు 9440465339 9440465339. You can correct us. Our guest will also be ready to accompany you. And we will call this the Dial News also. ప్రకాష్ నగర్ దగ్గర ఉన్నాను నేను ప్రస్తుతం. ప్రకాష్ నగర్ ఏరియా ఏమంటారు సార్? లేదు, ఇప్పుడైనా మనం పరివర్తన చెంది ఉన్న సమాచారాన్ని క్రోడీకరిస్తూ ఎటువంటి రెస్పాన్స్ సిస్టమ్ని తయారు చేయాలి లోకల్ లెవెల్లో అన్నది దాని మీద మనం దృష్టి పెట్టాలి. దృష్టి పెట్టి దాన్ని ఆపరేషనలైజ్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు లాస్ట్లో పంపించింది ఒకటి ఉంది చూడండి, మీకు బ్లూ కలర్ది లాస్ట్లో పంపించాను. ఈ బ్లూ కలర్ది ఇది చూడండి. 5:50కి వర్షం వస్తున్న ప్లేస్ అన్నమాట ఇది. ఇప్పుడు ఇప్పటికీ విజయవాడ నుంచి మీకు ఖమ్మం వరకు ఈస్ట్ మిర్యాలగూడ వైపు అంతా కూడా వర్షం పడుతోంది చూడండి. మీకు దీని పేరు ఏం పేరు, జయశేఖర్ భూపాలపల్లి వరకు, వరంగల్ జిల్లాలో కూడా పైన కూడా రామగుండం వరకు వర్షం పడుతోంది. ఇది 5:50కి ప్రతి 10 నిమిషాలకి ఇటువంటి అప్డేట్లు స్టేట్ వెబ్సైటే కాదు చాలా వెబ్సైట్లలో ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి 10 నిమిషాలకు అప్డేట్ అవుతుంది. ఎక్కడెక్కడ ఎక్కువ రెయిన్ పడుతుంది, ఎక్కడెక్కడ కొత్తగూడెం వైపు చూడండి, విజయవాడ కొత్తగూడెం మధ్యలో రెడ్ కలర్లో ఉంది, అక్కడ హెవీ రెయిన్ ఉందన్నమాట. కొత్తగూడెం విజయవాడ మధ్యలో అండి. కిందకి రండి, ఇక్కడ సో అక్కడ హెవీ రెయిన్ పడుతుంది 5:50కి. సో మీకు ఇట్లా తెలిసిపోతుంది. మీ రెయిన్ గేజ్ రావడానికి 15 నిమిషాలు పడుతుంది. ఇక్కడ పడ్డ రెయిన్ మీ స్టేట్ రెయిన్ గేజ్లో రికార్డ్ అవడానికి 15 నిమిషాలు పడుతుంది అప్డేట్ అవడానికి. బట్ మీకు ప్రతి 10 నిమిషాలకి ఎక్కడెక్కడ హెవీ రెయిన్ పడుతుంది, ఎక్కడ రెయిన్ తగ్గింది, ఎక్కడ పెరిగింది, కొత్త ప్లేసుల్లో ఎక్కడ మారింది వర్షం పడటం, ఇవన్నీ మీకు ఇంత డైనమికల్లీ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ అవుతున్నప్పుడు వీటిని అసెస్ చేసుకుని కన్సిడరేషన్లో తీసుకుని రెస్పాన్స్ సిస్టమ్ని, మేనేజ్మెంట్ సిస్టమ్ని బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది. మనకు మెషినరీ ఉంది, రియల్ టైం డేటా నెట్వర్క్లు ఉన్నాయి, మన అసెస్ చేయగలిగిన ఇరిగేషన్ డిపార్ట్మెంటు, రిజర్వాయర్ అథారిటీసు, కెనాల్ అండ్ ఇరిగేషన్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంటు, వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్, ఎన్ని విభాగాలు ఉన్నాయి, రూరల్ డెవలప్మెంట్, పంచాయతీరాజు అన్నీ ఉన్నాయి. అన్నిట్లోనూ ఇంజనీర్లు ఉన్నారు. మనం వీళ్ళందరినీ ఉపయోగించుకుని బ్లాక్ లెవెల్లో, విలేజ్ లెవెల్లో కెనాల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఒక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి అసైన్ ఉంటుందండి. ఇంత కెనాల్లో ఇంత లెంగ్త్ మీ రెస్పాన్సిబిలిటీ అని. సో అందరివి సెల్ ఫోన్లు ఉన్నాయి, ఇప్పుడు అందరూ వాట్సాప్లో ఉన్నారు. అందరినీ అలర్ట్ చేసి ప్రజలను కాపాడి ప్రజల ఆస్తులను కాపాడాలి. ఇప్పుడు విజయవాడలో జరిగిన నష్టం చూడండి. జీవితాంతం కష్టపడి ఒక ఇల్లు కొనుక్కుంటారు ఈఎంఐ కట్టుకుని, ఒక కారు కొనుక్కుంటారు. వాటి ఈఎంఐలు 10 ఏళ్ళ వరకు 7 ఏళ్ళ వరకు నడుస్తాయి. కారుదైతే, ఇంటిదైతే 20 ఏళ్ళు నడుస్తుంది.
ఈ మధ్యలో మునిగిపోతే వాళ్ళకి ఈఎంఐలు కట్టడం మాత్రం తప్పదు. వాళ్ళు కొనుక్కున్న వెహికల్ యూజ్ చేయలేరు. ఈ తర్వాత ఇప్పుడు జరిగిన నష్టాన్ని పూడ్చుకోవాలంటే ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఇంట్లో సక్రమంగా ముందులాగా రెస్టోర్ చేసుకోవాలంటే డ్యామేజ్ అయిన పోర్షన్ మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకోవాలి. వుడ్ వర్క్ ఇదంతా మళ్ళీ కట్టించుకోవాలి. టైల్స్ ఇవన్నీ మార్చాలి. కాలమ్స్ వీక్ అయితే చూసుకుని మళ్ళీ కాలమ్స్ని కూడా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. సో ఇవన్నీ వీటికి అడిషనల్ ఖర్చులు. ఇవన్నీ కాక గవర్నమెంట్ తరపే కాదు, ఇండివిజువల్ ఫ్యామిలీ లెవెల్లో కూడా చాలా అడిషనల్ బర్డన్ అండి. తర్వాత ఈ ట్రోమా 5 రోజులు 6 రోజుల వరకు ఏమి నిస్సహాయ స్థితిలో ఉండటం అన్నది ఇది ట్రోమా అండి. ఈ ట్రోమా పిల్లల మీద చాలా ఎక్కువగా ఉంటుంది పెద్దల కన్నా. సో ఈ ట్రోమా నుంచి కూడా బయటకు తీసుకురావటం అన్నది కూడా చాలా కష్టమైన సైకలాజికల్ ఇంపాక్ట్. సో వీటన్నిటి గురించి మనం ఆలోచించట్లేదు. మనం ఓన్లీ తిండి ప్యాకెట్లు, వాటరు, పవరు వీటి గురించి ఆలోచిస్తున్నాం తప్ప ఫ్యామిలీ లెవెల్లో ట్రోమా, దాని నెక్స్ట్ 5 years 10 years జీవితాంతం పిల్లల మనసుల్లో ఇట్లుంటుందండి. ఎప్పుడో ఇట్లా వచ్చింది, మొత్తం మనం 6 రోజులు మనం తిండి లేక గడిపాము, డాబా మీద ఉండాల్సిన పరిస్థితి వచ్చింది, ఇన్ని సొంత ఇల్లు కట్టుకుని పైనుండి ఇంత సుఖంగా ఉండి కార్లు ఉండి ఆస్తులుండి కూడా మనం నిస్సహాయ స్థితిలో సహాయం కోసం చూడవలసిన పరిస్థితులు మనకు డెవలప్ అయ్యాయన్నది జీవితాంతం జ్ఞాపకం ఉండే ట్రోమా అండి ఇది. అంగట్లో అన్ని ఉన్న అల్లు నోట్లో శని అంటారు. ఇంత సమాచారం, ముందస్తు సమాచారం, అనుభవం ఉన్న అధికారులు ఇంతమంది ఉన్నా, పాలకులు కొత్త వాళ్ళు ఏం కాదు, వాళ్ళు ఉన్న ఈ దురంతాలు, ఈ విపత్తులు ఈ విధంగా జరగడం ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఏ విధంగా చూస్తారు? లాస్ట్ మాట ఏం చేయాలి ఇప్పుడు దీన్ని? ఏమి లేదండి, ఉన్న ఇన్ఫర్మేషన్ని క్రోడీకరిస్తూ గంటకు మొత్తం మండల లెవెల్లో ఇంపాక్ట్స్ అసెస్ చేస్తూ, సిస్టమ్ని అలర్ట్ చేస్తూ ప్రజలను కాపాడవలసిన పద్ధతులు మనం అవలంబించుకోవాలి. ఆపరేషన్ ప్రొసీజర్స్, స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ మార్చుకుని ప్రతి మండల లెవెల్లో అక్కడ ఉన్న పరిస్థితుల ప్రకారం తయారు చేసుకుని దాని ప్రకారం రెస్పాన్స్ సిస్టమ్ను బిల్డ్ చేయాల్సిన అవసరం అతి తొందరలో మనం ఎస్టాబ్లిష్ చేయాలి. అతి తొందరలో మనం చేయాలి. కేంద్ర ప్రభుత్వం బాధ్యత కూడా దీంట్లో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అని కేవలం పెట్టి వదిలేస్తే కాదు, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ హెడ్ క్వార్టర్స్లో ఉండడం, మన జిల్లాల్లో లేనటువంటి ఈ విపత్తు డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్స్ కానీ, మండల్ లెవెల్లో కానీ, గ్రామాల్లో కానీ, చిన్న వాగులు వంకులు, అక్కడ బుడమనేరు విజయవాడను ముంచింది, ఇక్కడ మున్నేరు ఖమ్మంను ముంచింది. ఇప్పటికైనా మనం మేలుకోకపోతే ప్రజాపాలన, ప్రజల డబ్బుతో ప్రజల కష్టాలు ఇక్కట్లు ఇదే విధంగా కొనసాగుతాయి. కాబట్టి ప్రజలు కూడా చైతన్యవంతులు కావాల్సిందే. అక్రమార్కులు ఏ విధంగా అయితే ఈ భూ కబ్జాలు చేస్తున్నారో దానిపై మరొక స్పెషల్ చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మళ్ళొక్కసారి ఇక్కడ కూడా ప్రాణ నష్టం ఏం జరిగిందో తెలియదు కాబట్టి డిఆర్టీఎస్పీ ఛానల్స్ ద్వారా వారి ఆత్మలు శాంతించాలని వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ మనం ముగిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.